పాండురంగారావుకు 30 సంవత్సరాల నుంచి రక్తపోటు, వారి శ్రీమతి లక్ష్మికి తీవ్రమైన వెన్నెముక మరియు మోకాలు నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. 2015 నుంచి శాస్త్రీయ పద్ధతిలో స్విమ్మింగ్ మొదలుపెట్టి ఆరోగ్యం మెరుగుపరచుకోవడమే కాకుండా 2018 నుండి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అనేక పథకాలు కైవసం చేసుకున్నారు. తాము ఈత ద్వారా పొందిన ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని 2019 నుండి డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ స్థాపించి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పిల్లలకు, మహిళలకు, పురుషులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించి తమ దగ్గర నేర్చుకున్న వారు జిల్లా, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు. ఈత నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో భారతదేశం మొత్తం పర్యటిస్తున్నామన్నారు. శుభోదయం. నా పేరు పొట్టంపత్రి పాండురంగారావు, మా మిసెస్ లక్ష్మి. మేము 2017 నుంచి స్విమ్మింగ్ శిక్షణ కార్యక్రమంలో ఉన్నాము. డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ద్వారా పిల్లలకి, పెద్దలకి, ముఖ్యంగా మహిళలకి ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగుతున్నాము. ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్ అన్ని ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ రావడం కారణం మా మిస్సెస్కి అనారోగ్యం కారణం వలన తనకి 2 మోకాళ్ళు అరిగిపోయి బ్యాక్ బోన్ L4 ఒకటి అరిగిపోయింది. ఆమెకి ఈత ద్వారా అయితే మెరుగవుద్దనే ఉద్దేశంతో నేను స్విమ్మింగ్ తీసుకొచ్చాను. ఆమెకి మెరుగవడంతో పాటు ఈత పోటీల్లో పాల్గొని స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించి ఆ ఆనందం మాకు వచ్చిన ఏదైతే స్ఫూర్తి ఆనందం కలిగిందో అది మిగతా వాళ్ళు పంచాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు 580 మంది స్విమ్మర్స్కి ఈత నేర్పాము. ఇక్కడ జగ్గపేటలో దాంట్లో 78 మంది మహిళా స్విమ్మర్స్ ఉన్నారు. వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా పాల్గొన్నారు. నా పేరు లక్ష్మి. అసలు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. దీనివల్ల నేను ప్రపంచం మొత్తం తిరిగి వస్తున్నాను. మంచిగా, హాయిగా, బాగుంది నాకు అసలు ఈత వల్ల. మహిళలకి మీరు ఇచ్చే సందేశం? మహిళలు కూడా టైం స్పెండ్ చేసి రావాలా, వచ్చి నేర్చుకుంటే మంచిగా నాలాగా అవుతారు. నాలాగా నేను చేస్తానని నేను మాటిస్తున్నాను అందరికీ. ఓకే, నమస్తే అండి, శుభోదయం అందరికీ. గత కొంతకాలంగా మన పత్తుపట్ల పాండురంగారావు గారు, లక్ష్మి గారి ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఫ్రీ శిక్షణ ఇవ్వబడుతుంది. దాంతోపాటు స్విమ్మింగ్కి తీసుకెళ్ళటం బయటికి. రీసెంట్గా మనం ఇక్కడికి ఢిల్లీ వెళ్ళాం, అయోధ్య వెళ్ళాం, రేపు జమ్మూ కాశ్మీర్ వెళ్తాం. మళ్ళీ రేపు రీసెంట్గా 2 days బ్యాక్ కూడా 21th కూడా ఇక్కడ మన హైదరాబాద్ జరిగేటి నేషనల్ పోటీలు కూడా వెళ్తున్నారు సార్ వాళ్ళు. ఇట్లా ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో మాతో పాటు అందరినీ కూడా బయట తీసుకెళ్తాం. ఎక్కడెక్కడ వెళ్తున్నామో అన్నీ కూడా మన దాంట్లో అప్డేట్ అవుతుంటుంది. అందరికి కూడా శిక్షణ ఇవ్వడం మెయిన్ ముఖ్య కారణం. తన ప్రాణాలను కాపాడుకోవడం పాటు ఆరోగ్యంతో పాటు అన్ని విధాల సార్ సపోర్ట్ ముందు నడిపిస్తున్నారు మమ్మల్ని. దీనంతటి కారణం సారు, మేడం గారు. ఓకేనా. ఉదయం, నా పేరు పూసపాటి వేదాద్రి. జస్ట్ నేను 1 నెల క్రితమే విన్నాను పాండురంగారావు గారు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తున్నారని. తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్తో మంచిగా పిల్లలందరినీ గ్యాదర్ చేస్తూ, స్విమ్మింగ్ నేర్పిస్తూ, అందరినీ అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా, సిస్టమేటిక్గా నేర్పిస్తున్నారండి. నేను వచ్చి 1 week అయినప్పటికి కూడా నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. అన్ని స్టైల్లో మేము స్విమ్మింగ్ చేయడానికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు సారు. ఈ స్విమ్మింగ్తో పాటు సారు సామాజిక స్పృహతోటి, ఈ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమంతో ఒకవైపు ప్రకృతికి ఆరోగ్యాన్ని ఇస్తూ, చెట్లు నాటిస్తూ, ఇంకొక వైపు స్విమ్మర్స్కి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ మా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరిలో కూడా ఒక చైతన్యాన్ని నింపుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సార్కి, మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నా పేరు చరణ్తేజ. నేను 10th class చదువుతున్నాను. నేను జగ్గయ్యపేట నుంచి వస్తున్నాను. సార్ దగ్గర నుంచి 2 years నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సార్ ఇక్కడ స్విమ్మింగ్ నేర్పడం కాకుండానే నేషనల్స్కి, స్టేట్స్కి తీసుకెళ్తూ ఉంటారు. నన్ను నేషనల్స్కి తీసుకెళ్ళారు. థ్యాంక్స్. శుభోదయం అందరికీ. నా పేరు సందీప్ పొట్నాపత్తిన. యాక్చువల్గా వీళ్ళిద్దరు మా పేరెంట్స్ అనమాట. యాక్చువల్గా స్విమ్మింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే, అమ్మకి మోకాలు నొప్పులు, ఇందాక ఆల్రెడీ చెప్పారు, అమ్మకి మోకాలు నొప్పుల వల్ల ఆపరేషన్ దాకా వెళ్ళదు. నాయనమ్మకి, అమ్మకి ఇద్దరికి ఒకేసారి ఆపరేషన్ చేయాల్సిన టైంలో నాయనమ్మకి ఆపరేషన్ చేయించేసి అమ్మని మాత్రం నాన్న స్విమ్మింగ్ తీసుకొచ్చాడు. అప్పుడు మాకు కూడా తెలియదు. నేను చెప్పేవాడు, నాన్న ఎందుకు నాన్న అమ్మకి స్విమ్మింగ్ తీసుకెళ్తావు, అసలే భయం ఎక్కువ, నీళ్ళలో కాలు పెట్టడానికి 1 రోజు పట్టింది అనమాట. భయం ఎక్కువ, ఎందుకు తీసుకెళ్తున్నావు నాన్న అని చెప్పి అరిస్తే, కాదరా నీకేం తెలుసు అని చెప్పేసి నాన్న సరి చెప్పేసి మమ్మీని ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడలిస్ట్ని చేశారు. మొత్తం క్రెడిట్ మొత్తం నాన్నకి. అమ్మ దిగనన్నా కానీ తీసుకొచ్చి చేశారు.
తర్వాత నా దగ్గరికి వచ్చేసరికి నన్ను కూడా మార్నింగే లేచి 5:30 కల్లా మ్యాక్సిమం ఇక్కడ వచ్చి స్విమ్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ కాకపోతే ముత్యాల కృష్ణానదికి వెళ్ళి లేదా విజయవాడ వెళ్ళేవాళ్ళు స్విమ్మింగ్ చేయడం, లేదా ఖమ్మం వెళ్ళేవాళ్ళు, లేదా కోలాడ వెళ్ళేవాళ్ళు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్విమ్ చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. నాకు కూడా చెప్పేవాడు, రారా మంచి ఎక్సర్సైజ్ వద్దు బాడీకి. నేను రాను, నేను చెయ్యను, నాకు వద్దు. అప్పుడు నాకు కూడా స్విమ్మింగ్ పూర్తిగా రాదు. అలా ఏంటంటే ఒకనొక టైంలో మమ్మీకి మెడల్స్ వచ్చేసరికి నాకు కూడా అనిపించింది అన్న, అరే మా మమ్మీకి వస్తాయి నాకెందుకు రాకూడదు మెడల్స్ అని చెప్పేసి నేను కూడా స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐఎస్ ట్రైన్డ్ కోచెస్ చాలా తక్కువ. ఆ తక్కువ కోచెస్లో నేను ఒకటి. మా నాన్నగారి ప్రోత్సాహం, అమ్మగారి ప్రోత్సాహం ఎప్పుడు నాకు ఉంది. ఏది చేసినా స్విమ్మింగ్ పరంగా ఏమి చేసినా కానీ